హాయ్ అబ్గోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మిలిటరీ హిస్టరీలో కొన్ని కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అందులో ఒకటి చైనా తన మొట్టమొదటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను ఉక్రెయిన్ను మోసం చేసి ఎలా తీసుకువచ్చింది అనేది. ఈ కథ వెరియాగ్ అనే సోవియట్ ఎరా వార్షిప్ గురించి. ఇది చివరకు లియోనాంగ్గా మారి చైనా సముద్ర ఆధిపత్యానికి చిహ్నమైంది. ఈ కథ 1980లో ప్రారంభమవుతుంది. సోవియట్ యూనియన్ తన సైనిక శక్తిలో అగ్రగామిగా ఉండి వెరియాగ్ వంటి అడ్వాన్స్డ్ షిప్ను తయారు చేసింది. ఉక్రెయిన్లో మికోలాయవ్ షిప్యార్డ్లో నిర్మించబడిన ఈ క్యారియర్ సోవియట్ నేవల్ డామినెన్స్ను ప్రతిబింబించడానికి రూపొందించబడింది. కానీ 1991లో సోవియట్ యూనియన్ పతనంతో వెరియాగ్ 90% పూర్తయి ఇంజన్స్, వెపన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ లేకుండా మిగిలిపోయింది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఉక్రెయిన్కి చాలానే సైనిక సంపద వచ్చింది, కానీ వాటిని మెయింటైన్ చేయడానికి రీసోర్స్ లేదు. వెరియాగ్ ఒక భారీ భారం అయ్యింది. 1998లో ఉక్రెయిన్ దాన్ని స్క్రాప్ మెటల్గా అమ్మకానికి పెట్టింది. ఇక చైనా వైపు చూద్దాం. అప్పటికే చైనాకి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించే అనుభవం లేదు, కానీ బ్లూ వాటర్ నేవీ యొక్క యాంబిషన్ ఉండేది. ఇదే సమయంలో చైనాలోని ఒక ప్రైవేట్ కంపెనీ కెసినో ప్రాజెక్ట్ ఎక్స్క్యూజ్తో వైరాగ్ని కొనడానికి ముందుకు వచ్చింది. అంటే ఆ ప్రైవేట్ కంపెనీ ఈ క్యారియర్ని మకావులో ఫ్లోటింగ్ కెసినోగా చేస్తామని చెప్పి 20 మిలియన్స్కి కొనుక్కుంది. ఇది ఇంటర్నేషనల్ స్క్రూటినీని తప్పించడానికి చేసిన ఒక క్లవర్ ప్లాన్. క్యారియర్ కొనడం ఒక తరహా, కానీ దాన్ని చైనాకు తీసుకురావడం పెద్ద సమస్య అయింది. టర్కీ బాస్ఫరస్ స్ట్రైట్ ద్వారా ఈ క్యారియర్ను వెళ్ళనివ్వడానికి చాలా అపోజ్ చేసింది. కానీ ఇంటెన్స్ నెగోషియేషన్ మరియు సీక్రెట్ పేమెంట్ తర్వాత టర్కీ 2001లో అవకాశం ఇచ్చింది. ఇది 2 సంవత్సరాల ప్రస్థానం తర్వాత చైనా చేరిన తర్వాత ఈ కెసినో ప్రాజెక్ట్ రద్దు చేశారు. టెక్నీషియన్స్, ఇంజనీర్స్ కలిసి షిప్ను పూర్తిగా స్టడీ చేసి రివర్స్ ఇంజనీర్ చేశారు. వెరియాగ్ పేరు లియోనాంగ్గా మార్చి మరియు అఫీషియల్గా సెప్టెంబర్ 25, 2012లో చైనీ నావీలో చేరింది. లియోనింగ్ చైనా కోసం ఒక టర్నింగ్ పాయింట్గా మారింది. ఇది ట్రైనింగ్ ప్లాట్ఫామ్గా ఉపయోగపడింది మరియు శాండాంగ్, ఫ్యూజియాన్ వంటి మోడర్న్ క్యారియర్స్ని తయారు చేయడానికి ఫౌండేషన్ ఇచ్చింది. ఈ అక్విజిషన్ వల్ల ఏషియా పసిఫిక్లో మిలిటరీ పవర్ బ్యాలెన్స్ పూర్తిగా మారిపోయింది. ఒక రెస్టింగ్ సోవియట్ రిలీక్ చైనా సముద్ర ఆధిపత్యానికి ఒక కీలక స్తంభంలో ఎలా మారిందో చూస్తే ఇది మిలిటరీ ఇన్నోవేషన్ కథ మాత్రమే కాదు, ఇది స్ట్రాటజిక్ పేషెన్సీ మరియు డిసిప్షన్ గురించి ఒక గొప్ప కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.